హ్యాపీ సండే. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. ప్రభువా, ఈ వారం అంతా దీవించి కాపాడి ఆశీర్వదించావయ్యా. ఈ ఆదివారం సమయాన మేమందరం ఇలా లేచి ఇలా ఏకముగా కూడి ఈ ప్రాంతంలో ఏకీభవించడానికి, మరలా నేను చేయడానికి ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైవ్ ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి నీకు వందనాలయ్యా. దీని ద్వారా ఎంతోమంది నీకు దగ్గరగా, రోజుకి 2 సార్లు దగ్గరగా చేరడానికి అవకాశం ఇచ్చిన దేవానికి కోట్లాది వందనాలయ్యా. తండ్రి, ఇదిగో ప్రభా, ఈరోజు మేము నీ మందిరానికి వెళ్ళిచుండగా ప్రభా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కాపుదలు దయచేయమని అడుగుతున్నామయ్యా. ఎవరెవరైతే నీ మందిరానికి వెళ్ళలేకపోతున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, చీకటి శక్తుల ప్రభావంలో బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం దేవా. నిశ్చితమైతే వారిని ముట్టండి, స్వస్థపరచండి రాజా. దేవా, అని కొన్ని రీతిగా వారిని స్వస్థపరచమని అడుగుతున్నాం. నీ స్వస్థపరిచే హస్తాలు వారి మీద దయచేయమని అడుగుతున్నామయ్యా. ఇదిగో ప్రభువా, మా సేవకులను వాడుకో అయ్యా. ఈరోజు మా సేవకుల ద్వారా నీవే మాతో మాట్లాడాలి ప్రభువా. మా స్థితిగతులు ఎరిగిన దేవుడు కాబట్టి, ఎవరెవరికి ఏది పంచాలని ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభువా, మా సేవకుల్ని వాడుకొని ప్రభువా మాతో మాట్లాడి స్వయంగా మేము ఏం చేయాలని ఆశపడుతున్నావో, లేకపోతే మమ్మల్ని మేము కన్విట్ చేసుకోవాలి, మాకు సహాయం చేయ్యా. దేవా, నీవే కంచె వేసి కాపాడండి ప్రభువా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారి సన్నిధికి వెళ్ళి దేవా ఆరాధనలో ఏకీభవిస్తూ, ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభువా, నీ వర్డ్ వినుచుండగా, నీ మాటలు వారు వినుచుండగా, వారి జీవితంలో విత్తబడిన ప్రతి వాక్యం 100 అంతలుగా 1000 అంతలుగా ఫలించే అవకాశాన్ని వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.